వర్షాలు తగ్గుముఖం పట్టినా కామారెడ్డిలో కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. భారీ వర్షాలు వరద బీభత్సానికి ప్రధాన రహదారులన్నీ ధ్వంసమైపోయాయి. హౌసింగ్ బోర్డు కాలనీలో పూర్తిగా కొట్టుకుపోయాయి రోడ్లు. ప్రధాన రహదారి దెబ్బతిండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద బీభత్సానికి కార్లు కొట్టుకుపోయాయి, వాహనాలు కొట్టుకుపోయాయి, సామాగ్రి కొట్టుకుపోయింది. కామారెడ్డిని సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. మా కరెస్పాండెంట్ దివాకర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కామారెడ్డి నుంచి మాట్లాడదాం. దివాకర్, 30 నుండి 60 సెంటీమీటర్లు అంటే అది మామూలు మాట కాదు. సో ఇవాళ మరి ఎలా ఉంది? వర్షం పూర్తిగా తగ్గిందా? వరద ప్రభావం ఎలా ఉంది? ప్రజలు ఏమంటున్నారు? కామారెడ్డి జిల్లాలో వరద బీభత్సం సృష్టించింది, విధ్వంసం సృష్టించింది. వర్షం కాస్త ఇప్పుడు తెరపనిచ్చినప్పటికీ వరద కష్టాలు తొలగడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా బురదమయంగా మారాయి. ఇందులో ఉన్నటువంటి ప్రజలు తలదాచుకునేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్ళారు. వారు ఉన్నటువంటి సామాగ్రి మొత్తం కూడా కొట్టుకుపోయింది. దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కామారెడ్డి బతుకమ్మ కుంటలో ఉన్నాం. ఓ ఇంట్లో సామాన్లన్నీ కూడా ఇక్కడ సామాగ్రి మొత్తం వంట సామాన్లు కావచ్చు, నిత్యావసర సరుకులు చిందర వందరగా ఈ వరద నీరులో కొట్టుకుపోవడం, సామాగ్రి కొట్టుకుపోవడం జరిగింది. వాళ్ళకు వంట సామాగ్రి మొత్తం కూడా నీటి పాలైంది, బియ్యం కూడా తడిసిపోయాయి. ఇట్లా కామారెడ్డి పట్టణంలో దాదాపు 9 కాలనీలో ఈ దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు పండుగ రోజు కూడా కన్నీరు పెడుతూ జీవించాల్సినటువంటి పరిస్థితి. ఉండేందుకు గూడు కూడా లేకుండా అయిపోయింది. చిన్నారులను పట్టుకొని వాళ్ళంతా బయటకు వెళ్ళి ఎక్కడో తలదాచుకున్న పరిస్థితి. ఇక్కడ పునరావాస కేంద్రం ఉన్నప్పటికీ అందులో ఎక్కువ మంది ఉండడంతో చాలామంది చెట్ల కింద ఇతర బంధువుల వద్దకు వెళ్ళి తలదాచుకున్నారు. ఈ బతుకమ్మ కుంటలో పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికి కూడా వరద నీరంతా ఇళ్లలోనే ఉంది. వాటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు కాలనీ వాసులు. వాళ్ళు మనతో పాటు మహిళలు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం అసలు ఇక్కడ ఎట్లా ఉంది వరద అనేది. చెప్పండి, ఈ వరద నీటితో ఎట్లా ఉందమ్మా మీ ఇళ్లలో పరిస్థితి? తలదాచుకునికి లేదు, వేరే వాళ్ళ ఇంట్లో పోయి వండుకున్నాము. 2 రోజులు ఇప్పుడే వచ్చి వంట చేసుకుంటున్నాము. మాకు పండుకునే పరుపులు, బియ్యం అన్నీ నానిపోయినాయి. మాకు ఏది ఇది లేదు, ఇండ్లు వాడిపోయినాయి మొత్తం. మాకు ఏది లేదు మాకు సారు, పండుకునికనే లేదు మాకు. ఈ బతుకమ్మకుంట ఈ మా మట్టికి నీళ్ళు వచ్చినాయి. వాళ్ళు వచ్చి బయటికి తీసుకెళ్ళిండ్రు, తాళ్ళు కట్టుకపోయి బయటికి తీసుకుపోయిండ్రు. మాకు నా మట్టుకు వచ్చినాయి నీళ్ళు. అయితే గతంలో ఎప్పుడన్నా ఇలాంటి వరదలు చూసారా? పండగ రోజు ఇదే ఫస్ట్ టైం ఘోరంగా వచ్చినాయి మాకు నీళ్ళు. ఇంట్లో బట్టలు, పరుపులు అన్నీ నానిపోయినాయి. వండుకున్నామన్న బియ్యం అన్నీ నానిపోయినాయి. ఇప్పుడు మా పరిస్థితి ఘోరంగా ఉంది. నిన్న అన్నం మంచిపోతే అది వంచుకొని తిన్నాం మేము. ఏ రోజు ఇంట్లో పోయి వండుకున్నాం, పిలిచితే పిలిచితే వాళ్ళ ఇంట్లో పోయి వండుకున్నాం. మేము మొత్తం నీళ్ళు మస్తు బాగా వచ్చినాయి. బాసనలన్నీ కొట్టుకుపోయినాయి, నీళ్ళలో తేలాడినాయి. అవి నూలు మొత్తం బియ్యము, సరుకులు, సబ్బులు, అవేంటి బట్టలు, కప్పుకోడానికి బట్టలు కూడా లేవు. కుర్చీల మీద ఇట్లా నిలబడి ఉన్నాం. అట్లనే బాగా వచ్చినాయి నీళ్ళు, లెక్కలేనంటే నీళ్ళు వచ్చినాయి. పరిస్థితి ఇప్పుడు కొంచెం పోయినాయి. ఇప్పుడు కూడా భయం అవుతుంది, ఎప్పుడు ఎట్లా వస్తుంది అన్నది భయం అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలా? ఉన్న ఫలంగా వరద వచ్చింది, ఎట్లా ఉంటే మీరు ఏం చేసిరా? ఏం చేసినామంటే ఇంట్లో మధ్యాహ్నం నిన్న పొద్దున్న నుంచి వాన పడడంతో మేము 1 గంట ప్రాంతంలో మమ్మల్ని బయటకు తీసుకెళ్ళిండ్రు స్థానికులు వచ్చి. మా ఇంట్లో ఫుల్ నీళ్ళు వచ్చినాయి, మొత్తం పాములు వచ్చినాయి, అన్ని వచ్చినాయి, ఇంట్లోకి వచ్చినాయి. మా పరిస్థితి మరి ఘోరం ఉంది. ఆడ రోడ్డు మీద నిలబడి ఉర్దూ భవన్లకు తీసుకొడితే ఆడ ఉన్నాం సార్. మళ్ళా అన్నం ఇస్తే అన్నం తిని, వాటర్ ఇస్తే, ప్యాకెట్లు ఇస్తే తిని బతికినాము. మా పరిస్థితి ఎట్లా సార్? మరి మేము ఎట్లా ఇప్పుడు ఎట్లుండాలా? ఏం కథ? మేము ఏడ ఉండాలా? మా ఇల్లు ఎట్లా? మేము ఎట్లా సామాన్లన్నీ కొట్టుకుపోయినాం? మా పరిస్థితి ఎట్లా? ఇన్ని రోజులు మేము చేసుకుంటేనే బతికేటోళ్ళము, కూలి పని చేసి బతికేటోళ్ళము. ఇప్పుడు ఎట్లా పరిస్థితి? ఎట్లా ఉండాలా? ఏం తినాలా? ఏడుండాలా? మాకు ఇప్పుడైనా మాకు సహకరించాలా, గవర్నమెంట్ నుంచి ఏమన్నా అందించాలా సార్? చిన్నారులను చేత పట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా ఉండే పరిస్థితి? చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నారు? మీరు ఎక్కడ తలదాచుకున్నారు? 2-3 రోజులతో వానం పడుతుంది కదా, ఇంట్లో ఉంటులేము. ఇంట్లో మస్తు వానం వచ్చింది. నీళ్ళు మస్తు వస్తే తెలుగు నాకు ఎక్క రాదు. మస్తు వస్తే పిల్లలకి, నా అత్త మామయ్య అందరికీ కారు తీసుకుపోయి ఉర్దూ వలన పెట్టిండ్రు. ఇంట్లో ఉంటలే మేము, అంతా నీళ్ళే ఉన్నాయి. మస్తు ఇది అయింది బాధ మాకు.
మొత్తం మీద కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. అన్ని మనము చూడవచ్చు, మొత్తం దారుణమైన పరిస్థితి ఉంది. వీళ్ళంతా ఇంకా నీట మునిగినటువంటి ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడే వర్షం తగ్గుముఖం పట్టడంతో ఇళ్లలో నుంచి నీరుని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ సామాగ్రి మొత్తం కూడా కొట్టుకుపోయింది. జిల్లాలో 30 నుంచి 60 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. రోడ్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈరోజు అంటే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వీళ్ళ బాధితులతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తాయి. రైట్ దివాకర్, కామారెడ్డిలోని ఒక ఇంట్లో చూస్తున్న పరిస్థితి ఎలా ఉందో. వర్షం పూర్తిగా తగ్గింది, కాకపోతే 3 రోజుల పాటు వాన పడింది, అది కూడా ఎడతెరిపి లేకుండా. 30 నుండి 60 సెంటీమీటర్ల దాకా వాన పడడంతో ఆ వరద ప్రభావం ఎలా ఉందో ఈ ఇల్లు ఒక్కదాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఇల్లు మొత్తం చెల్లా చెదురుగా పడి ఉంది, ఒక్క సామాన్ ఒక్క దగ్గర లేదు, అంతా చిందరవందరగా ఉంది. ఇక్కడ 1.5 డే వాళ్ళు లేరు కూడా. అధికారులు అక్కడ నుంచి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తే ఆ 2 రాత్రులు వేరే ఇంట్లో లేకపోతే వేరే చోట దగ్గర పడుకొని మళ్ళీ ఇంటికి వచ్చి చేసేసరికి పరిస్థితి ఇలా ఉంది. ఇలాంటి పాత గోడలు నానిపోయి ఉన్నాయి, కూలిపోయి ఉన్నాయి, అండ్ కొన్ని సామాగ్రి అయితే ఇప్పుడు ఇంట్లోనే లేదు, కొట్టుకుపోయింది. కార్లు, బైకులే కొట్టుకుపోయాయి. ఇక ఇంట్లో ఉండే తేలికపాటి సామాగ్రి ఏముంటుంది? సో అలా ఉంది పరిస్థితి. వానతో 3 రోజులు ఇబ్బంది పడ్డారు, వరదతో 3 రోజులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు వరద తర్వాతి విలయం, దాని ప్రభావంకి ఇప్పుడు బాధితులు గురవుతున్నారు. కామారెడ్డి రోడ్డుకు సంబంధించి మనం చూస్తున్నాం. ఇప్పుడు టౌన్కు సంబంధించిన రోడ్ ఇది. కామారెడ్డిలో చాలా ఊళ్ళను కలిపే రోడ్ ఇది. అక్కడ పెద్ద గుంత పడింది. మొన్న 2 రోజుల క్రితం చూసాం, వర్షం పడ్డ మొదటి రోజే కామారెడ్డి ఇక్కడ బైపాస్ నుంచి కామారెడ్డికి వెళ్ళే దారి, హైదరాబాద్ నుంచి బైపాస్ నుంచి కామారెడ్డికి వెళ్ళే దారిలో పెద్ద గుంతపడి ఇది ఫస్ట్ డే ఈ రోడ్డు పూర్తిగా తెగిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు మనం చూసింది కామారెడ్డి టౌన్లో ఉన్న మరోవైపు రోడ్డు, అటు తెగిపోయింది. సో కామారెడ్డి టౌన్కి వెళ్ళాలంటే ఇది రెండో సైడ్. కామారెడ్డి టౌన్కి వెళ్ళాలంటే చుట్టుపక్కల గ్రామస్తులు వెళ్ళలేని పరిస్థితి, కామారెడ్డి టౌన్ నుంచి బయటకు వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి. ఎలాగో నగర ప్రజలు వెళ్ళలేకపోయారు, అంత వాన పడింది, అంత వరదొచ్చింది. కానీ ఇప్పుడు పూర్తిగా 3 వైపులా రోడ్డు తెగిపోయి ఉంది. సో రాకపోకలు నిలిచిపోయి 2-3 రోజులు అవుతుంది. ఎంతో కష్టపడుతున్నారు నగర ప్రజలు. ప్రస్తుతానికి ఇంకా వాన తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు, కానీ వరద ప్రభావం మాత్రం ఉంది. ఇప్పుడప్పుడే కోలుకునేలా లేదు కామారెడ్డి. అధికారులైతే సహాయక చర్యలు ఏం చేయాలి, అదేవిధంగా పునరుద్ధరణ పనులు, ఈ రహదారులకు సంబంధించి, పవర్ కట్కి సంబంధించి, ఇళ్లలో కూడా ఆ పాత ఇండ్లకు సంబంధించి పునరుద్ధరణ పనులు కూడా వేగంగా చేస్తున్నారు. కానీ మళ్ళీ వర్షం పడితే ఎలా, ఇంకొక 1.5 డే దాకా ఉంది వాతావరణ శాఖ హెచ్చరిక అనే భయంలో మాత్రం కామారెడ్డి స్టిల్ ఇంకా ఉంది.